తీసుకోవడం. రోషన్ ఆల్రెడీ మీరు మైండ్ లో ఫిక్స్ అయ్యారా దీన్ని చేస్తే బాగుంటుంది అని? అదే అండి, 4 months ఆఫ్ వర్క్ జరిగిన తర్వాత అసలు ముందు ఒక యంగ్ లవ్ స్టోరీ రాయాలి, ఒక ఫ్రెష్నెస్ ఉండాలి ఇందులో అనుకుంటున్న టైంలో బబుల్ గమ్ వచ్చింది. బబుల్ గమ్ చూడంగానే ఇంకా అప్పటి నుంచి ఇంకా ఒకసారి కలిసాము, ఇంకా ఫిక్స్ అయిపోయిన తర్వాత నుంచి ఇంకా మైండ్ లో పెట్టుకొని. మరి ఇప్పుడు నేషనల్ అవార్డు ఆల్రెడీ వచ్చేసింది అన్నారు, మాకేం లేదు ఇంకా పని, మీకేమి ఏం చేయలేకపోతున్నాం. బట్ కలర్ ఫోటోకి వచ్చింది కదా నేషనల్ అవార్డు, అప్పటి నుంచి ఇప్పుడు ఈ సినిమా చేసే టైంకి ప్రెషర్ ఏమైనా పెరిగిందా? లైక్ ఆల్రెడీ ఆ సినిమాకి వచ్చింది, ఈ సినిమాకి ఇంకేం తేవాలి అని. ఒకటి ఫస్ట్ ఏం తేవాలి అన్నం కన్నా పేరు పోగొట్టకూడదు అన్నది ఏదో గట్టిగా ఉంది. అది ప్రెషరే. అదే చాలా పెద్ద ప్రెషర్ యాక్చువల్లీ. అదొకటిను ఖచ్చితంగా అదే అంటుంది. మనం అన్నప్పుడు ఒక లెవెల్ 2కి వెళ్ళినప్పుడు ఇంకా ఈసారి ఇప్పుడు నువ్వు ఏం ఎవాల్వ్ అయ్యో, ఒక 5 ఏళ్ళు తీసుకొని 5 ఏళ్ళు గ్యాప్ తర్వాత ఇంకొకటి చేస్తున్నప్పుడు ఇందులో మనం ఏం ఎవాల్వ్ అయ్యాం ఒక రైటింగ్ పరంగా. ఇప్పుడు ఫస్ట్ సినిమా అని చెప్పేసి ఇప్పుడు కలర్ ఫోటో సినిమా చూసినప్పుడు అందులో కైండ్ ఆఫ్ చిన్న ఫ్లాస్ ఉన్నాయి ఏమన్నా, ఓకే ఫస్ట్ టైం డైరెక్టర్ అని ఒక క్యూట్గా ఫీల్ అయ్యారు అందరూ ఆ కథను చూసి. అరే బాగా చేసుకున్నారు వీళ్ళు అని అప్పుడు ఉంటుంది. ఒక కైండ్ ఆఫ్ ఒక కైండ్ హార్టెడ్గా ఉంటారు. ప్రతిసారి ఎవరు అలాగా, ప్రతిసారి ఆ ఛాన్స్ ఉండదు. ఈసారి చాలా బ్రూటల్గా ఉంటారు కాబట్టి ఇంకా ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా చేయాలి అని చెప్పి రైటింగ్ పరంగా కానీ మేకింగ్ పరంగా కానీ ఇంకా చాలా చాలా నేర్చుకొని అప్గ్రేడ్ అయ్యి. సో ఈ 5 years దానికే టైం తీసుకున్నారా? లేదండి, అన్ని ఇంకొక 4-5 కథలు ఇవన్నీ వర్క్ చేస్తూ దాని మీద చేస్తూ ఫైనల్గా ఇది కుదిరింది. టూ మెనీ థింగ్స్. ఇంకొకటి ఏంటంటే అందులోనూ మనం ఒక పక్కన యాక్టింగ్ చేసేస్తూ మధ్యలో డాకులో కూడా అలా యాక్టింగ్ ఇలాగా అదర్ అవకేషన్స్ ఎక్కువైపోయి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఎక్కువైపోయి ఇవే పనే కాదు ఏదైనా. అపార్ట్ ఫ్రమ్ మూవీ అదర్ లేదండి, సినిమాలోనే ఏదో క్రాఫ్ట్ లో అన్నిట్లో అలాగా ఏదైనా అన్ని సినిమాకి సంబంధించిన పనులే చేసుకుంటూ డైరెక్షన్ యావగేషన్స్. అది యావగేషన్. దానివల్ల అలా అయిపోయింది.